ఫైబర్స్ అంటే సపోజ్ లెఫ్ట్ సైడ్ ఫైబర్స్ ఎలివేటెడ్, రైట్ సైడ్ ఫైబర్స్ ఎలివేటెడ్ ఉంటాయి, మధ్యలో కొంచెం డిప్రెషన్ ఉంటుంది, ఇట్లా కాన్కేవ్ ఉంటుంది. కానీ ఫ్రంట్ టు బ్యాక్ కాన్వెక్స్ ఉంది అది. ఓకే, సో ఇట్ ఈస్ రిలేటెడ్ టు, ఇది కూడా సేమ్ ఇక్కడ మనకి ఇదే రీజన్లో యాంటీరియర్ సెరిబ్రల్ ఆర్టరీస్ వస్తాయి మనకి. సో రిలేటెడ్ టు యాంటీరియర్ సెరిబ్రల్ ఆర్టరీస్. అట్లాగే ఒక సెరిబ్రల్ కార్టెక్స్ అండ్ అదర్ సెరిబ్రల్ కార్టెక్స్ ఉంటుంది, రెండింటి మధ్యలో గ్యాప్ ఉంది, లాంగిట్యూడినల్ ఫిషర్, ఇక్కడ ఫాక్స్ సెరిబ్రై ఇది వస్తుంది. ఓకే, సో ఇట్ ఇస్ రిలేటెడ్ సుపీరియర్లీ టు ఫాక్స్ సెరిబ్రై. ఓకే, అట్లాగే దాని సైడ్స్ నుంచి ఇట్ ఈస్ ఓవర్లాప్డ్ బై సింగులేట్ గైరస్ మిడిల్ సైడ్. ఓకే, దాని ఇన్ఫీరియర్ సర్ఫేస్ కాన్కేవ్, ఇన్ఫీరియర్ సర్ఫేస్ ఆఫ్ ద బాడీ ఆఫ్ కార్పస్ కాలోజం ఈస్ కాన్కేవ్. ఓకే, ఇది కాన్కేవ్ ఫ్రమ్ బిఫోర్ బ్యాక్వర్డ్స్, అంటే ముందు నుంచి వెనక్కి కాన్కేవ్, సైడ్ టు సైడ్, ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్ చూస్తే కాన్వెక్స్ ఉంటుంది. ఎందుకంటే ఫైబర్స్ మధ్యలో ఉన్న ఫైబర్స్ కిందకి కొంచెం కిందకి వస్తాయి సైడ్లో. అంటే ఇప్పుడు సపోజ్ ఇది రైట్ ఇది లెఫ్ట్ అనుకుంటే ఆ సైడ్ సెరిబ్రల్ హెమిస్ఫియర్కి ఈ సైడ్ సెరిబ్రల్ హెమిస్ఫియర్ ఇట్లా కనెక్ట్ అవుతుంది, కానీ కింద పార్ట్ మాత్రం కాన్వెక్స్ ఉంటుంది. కానీ ఓవరాల్గా చూస్తే కాన్కేవ్, ఫ్రంట్ టు బ్యాక్, సైడ్ టు సైడ్ కాన్వెక్స్ డౌన్వర్డ్స్, దాని ఇన్ఫీరియర్ సర్ఫేస్. ఓకే, సో దిస్ ప్రొవైడ్స్ అటాచ్మెంట్ టు, ఇక్కడ ఒక సెప్టమ్ ఉంటుంది, సెప్టమ్ పెల్లుసిడమ్, వాట్ ఎవర్ యూఆర్ సీయింగ్ ఇన్ ద పిక్చర్. సో ఆ సెప్టమ్ పెల్లుసిడమ్ అనేది ఒక సెప్టమ్ రైట్ అండ్ లెఫ్ట్ హాఫ్ని డివైడ్ చేస్తుంది. సో దానికి అటాచ్మెంట్, అట్లాగే ఫార్నిక్స్కి అటాచ్మెంట్ ఇచ్చింది. ఓకే, అండ్ దిస్ ఫార్మ్స్ ద రూఫ్ ఆఫ్ సెంట్రల్ పార్ట్ ఆఫ్ లాటరల్ వెంట్రికల్. సో లాటరల్ వెంట్రికల్ సెంట్రల్ పార్ట్ అంటే బాడీ, సో అది మనకి సెంట్రల్ పార్ట్ ఇక్కడికి వస్తుంది. సో దానిపైన మనకి ఈ కార్పస్ కాలోజం బాడీ విల్ ఫార్మ్ ద రూఫ్ ఆఫ్ ఇట్. Okay, so now come to splenium. So splenium is the posterior most end of the corpus callosum, so thickest part of the corpus callosum. So ఇది కూడా occipital pole కి, అంటే if you are coming from occipital pole ముందుకు వెళ్తుంటే 6 centimeters దూరంలో ఉంటుంది. సో దీని ఇన్ఫీరియర్ సర్ఫేస్ దగ్గర ఇక్కడ మీకు టీలా కొరాయిడి, సో విచ్ ద టీలా కొరాయిడి ప్రొజెక్ట్స్ ఇంటూ ద థర్డ్ వెంట్రికల్. మనకి ఇక్కడే మనకి పీనియల్ బాడీ ఇవన్నీ వస్తాయి. ఓకే, సో దిస్ ప్రొజెక్ట్స్ ఇంటూ ద థర్డ్ వెంట్రికల్ ఇక్కడ నుంచి. ఓకే, సో అట్లాగే ఇదే రీజన్లో మీకు పోస్టీరియర్ పార్ట్ ఆఫ్ థలామస్ అంటే పల్వినార్, పోస్టీరియర్ మోస్ట్ పార్ట్ ఆఫ్ థలామస్ పల్వినార్, అట్లాగే పీనియల్ బాడీ, అట్లాగే మిడ్ బ్రెయిన్, సో టెక్టమ్ ఆఫ్ మిడ్ బ్రెయిన్. సో ఇవన్నీ వస్తాయి దీని ఇన్ఫీరియర్ సర్ఫేస్ దగ్గర. సుపీరియర్ సర్ఫేస్, సో స్ప్లీనియం సుపీరియర్ సర్ఫేస్ ఈజ్ రిలేటెడ్ టు మనకి ఇన్ఫీరియర్ సాజిటల్ సైనస్. అంటే ఇన్ఫీరియర్ సాజిటల్ మనకి ఇది ఉంది కదా ఫాక్స్ సెరిబ్రై. సో ఫాక్స్ సెరిబ్రైలో సుపీరియర్ పార్ట్లో సుపీరియర్ సాజిటల్ సైనస్, అది ఆక్సిపిటల్ బోన్కి వెళ్తుంది. కింద పార్ట్లో ఇన్ఫీరియర్ సాజిటల్ సైనస్, సో అది ఇక్కడికి వస్తుంది. సో ఇన్ఫీరియర్ సాజిటల్ సైనస్ అండ్ ఇక్కడ నుంచి మనకి ఇక్కడ మనకి గ్రేట్ సెరిబ్రల్ వెయిన్ వస్తుంది. సో ఈ రెండు కలుస్తాయి, ఇన్ఫీరియర్ సాజిటల్ సైనస్ అండ్ గ్రేట్ సెరిబ్రల్ వెయిన్ కలిసి దే విల్ బికమ్ స్ట్రైట్ సైనస్. సో ఆ స్ట్రైట్ సైనస్ వెనక్కి వెళ్తుంది, సుపీరియర్ సాజిటల్ సైనస్ ఇట్లా వస్తుంది, సైడ్ నుంచి ట్రాన్స్వర్స్ సైనస్లు ఇట్లా వస్తాయి, కింద నుంచి ఆక్సిపిటల్ అట్లా వస్తుంది. సో అవన్నీ కాల్డ్ యాజ్ కాన్ఫ్లూయెన్స్ ఆఫ్ సైనసెస్ విచ్ వీ హ్యావ్ ఆల్రెడీ రెడ్. ఓకే, సో సుపీరియర్ సర్ఫేస్ ఆఫ్ ద స్ప్లీనియం is related to inferior sagittal sinus, అట్లాగే ఫాక్స్ సెరిబ్రై, దానికి పోస్టీరియర్లీ లిటిల్ పోస్టీరియర్లీ గ్రేట్ సెరిబ్రల్ వెయిన్, అండ్ దానికంటే వెనక్కి వెళ్తే స్ట్రైట్ సైనస్. ఓకే, అండ్ ఇదే రీజన్లో మనకి ఫ్రీ మార్జిన్ ఆఫ్ టెంటోరియం సెరిబెల్లై, అట్లాగే మనకి అటాచ్డ్ మార్జిన్. ఓకే, సో ఇవి వాటి అక్కడ అంటే దగ్గర దానికి నియర్ బై ఉండే స్ట్రక్చర్స్ రిలేషన్. సో ఫైబర్స్ ఆఫ్ కార్పస్ కాలోజం. సో రాస్ట్రమ్, సో రాస్ట్రమ్ దగ్గర ఉన్న ఫైబర్స్ ఏంటి, దే విల్ కనెక్ట్ ద ఆర్బిటాల్ సర్ఫేసెస్ ఆఫ్ ద టూ ఫ్రంటల్ లోబ్స్, అంటే ఫ్రంటల్ లోబ్ ది ఇన్ఫీరియర్ సర్ఫేస్ ఆర్బిటాల్ సర్ఫేస్,
సో ఆ రెండింటిని కనెక్ట్ చేస్తుంది రైట్ సైడ్ టు లెఫ్ట్ సైడ్. సో అట్లాగే ఫోర్సెప్స్ మైనర్ అంటే ఫైబర్స్ విచ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ జీనోమ్. ఓకే, సో దే కనెక్ట్ ద టూ ఫ్రంటల్ లోబ్స్. సో మనకి ఇది ఈ రోస్ట్రమ్ దగ్గర ఏంటి, ఓన్లీ ఇన్ఫీరియర్ పార్ట్ అంటే ఆర్బిటల్ పార్ట్ ఆఫ్ ఫ్రంటల్ లోబ్, వాటిని కనెక్ట్ చేస్తుంది బోత్ సైడ్స్ ని. బట్ జీనో ఏం చేస్తుంది, మొత్తం బోత్ హోల్ ఆఫ్ ఫ్రంటల్ లోబ్స్ రైట్ టు లెఫ్ట్ కనెక్ట్ చేస్తుంది జీనో. సో దట్ ఈస్ కాల్డ్ as ఫోర్సెప్స్ మైనర్. ఫోర్సెప్స్ మేజర్ అంటే స్ప్లీనియం దగ్గర ఉంటుంది. సో దిస్ కనెక్ట్స్ ఫైబర్స్ ఆఫ్ రైట్ అండ్ లెఫ్ట్ ఆక్సిపిటల్ సెరిబ్రల్ హెమిస్ఫియర్స్ ఆక్సిపిటల్ పోల్ ది ఆర్ ఆక్సిపిటల్ లోబ్ ది ఫైబర్స్ ని కనెక్ట్ చేస్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ as ఫోర్సెప్స్ మేజర్, స్ప్లీనియం దగ్గర ఉంటుంది. సో మధ్యలో బాడీ దగ్గర ఉండే ఫైబర్స్ అన్నిటిని ఇట్ ఈస్ కాల్డ్ as tapetum, TAPETUM, tapetum. సో tapetum అనేది ఏంటి, ఫైబర్స్ ఫ్రమ్ ద ట్రంక్ అండ్ యాజ్ వెల్ as some part of the splenium, anterior part of splenium. So this connects most part of the right and left cerebral hemispheres. Okay, సో దిస్ tapetum ఏంటి, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇట్లా సైడ్ కి అటు అవతల సైడ్ కి రెండింటిని కనెక్ట్ చేస్తుంది ఫైబర్స్. ఓకే, సో దిస్ tapetum forms the roof and then also the lateral wall of posterior horn. సో మనకి ఈ రీజన్ లో మనకి సెంట్రల్ బాడీ, ఇది పోస్టీరియర్ హార్న్ ఇక్కడికి వస్తుంది. సో పోస్టీరియర్ హార్న్ కి రూఫ్ అండ్ దానికి సైడ్ కి దిగితే దానికి లేటరల్ వాల్, అట్లాగే ఇన్ఫీరియర్ హార్న్ కి కూడా లేటరల్ వాల్ tapetum. ఇది కొంచెం డిఫికల్ట్. సో మనం ఎట్లాగో మళ్ళీ మనం లేటరల్ వెంట్రికల్ చదువుతాం మొత్తం, అక్కడ మళ్ళీ వస్తుంది మనకి డిఫరెంట్ పిక్చర్ లో చూద్దాం. ఓకే, సో దీస్ ఆర్ ద ఫైబర్స్. రాస్ట్రమ్ ఒకటి, ఫోర్సెప్స్ మైనర్, ఫోర్సెప్స్ మేజర్, tapetum. సో ఈ టర్మ్స్ కూడా రావాలి మీరు, అంటే ఓన్లీ బాడీ ట్రంక్ కనెక్ట్స్ బోత్, ఇది స్ప్లీనియం కనెక్ట్స్ బోత్ ఆక్సిపిటల్, జీనో కనెక్ట్స్ బోత్ ఫ్రంటల్, రాస్ట్రమ్ కనెక్ట్స్ బోత్ ఆర్బిటల్ సర్ఫేస్ ఆఫ్ ఫ్రంటల్ అనుకుంటా ఆ టర్మ్స్ కూడా రావాలి మనకి, ఫోర్సెప్స్ మైనర్, మేజర్ అండ్ tapetum. సో ఫంక్షనల్ సిగ్నిఫికెన్స్ ఏంది, ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఇస్ క్యారీడ్ ఫ్రమ్ ద రైట్ సెరిబ్రల్ హెమిస్ఫియర్ టు లెఫ్ట్, అంటే రైట్ ఏం చేస్తుంది అనేది లెఫ్ట్ కి తెలుస్తుంది, లెఫ్ట్ ఏం చేస్తుంది అనేది రైట్ కి తెలుస్తుంది. ఓకే, సో ఇది దీని క్లినికల్ సిగ్నిఫికెన్స్. సో tomorrow we'll go into projection fibers. So projection fibers అంటే fibers connecting the cerebral cortex to other parts of the CNS like brain stem or spinal cord. సో అక్కడ ఏమొస్తాయి ఫైబర్స్, సెరిబ్రల్ కార్టెక్స్ నుంచి మనకి స్పైనల్ కార్డ్కి వెళ్ళేవి కార్టికో స్పైనల్ ట్రాక్ట్. ఓకే, అట్లాగే బ్రెయిన్ స్టెమ్కి వెళ్ళేవి కార్టికో పాంటైన్ ట్రాక్ట్స్. ఓకే, సో అట్లా డిఫరెంట్ ట్రాక్స్ ఉంటాయి మనకి. సో ఇవన్నీ కూడా ప్రొజెక్షన్ ఫైబర్స్. ఓకే, సో ఇందులో మనకి మేజర్ ఎగ్జాంపుల్స్ కరోనా రేడియేటా అదొకటి, ఇంటర్నల్ క్యాప్సూల్ ఒకటి. కరోనా రేడియేటా కూడా ఇంటర్నల్ క్యాప్సూల్ పార్టే. సో ద ఇంటర్నల్ క్యాప్సూల్ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఇట్లా వచ్చి మనకి మన థెలామస్ మధ్యలో, ఓకే, కార్డైట్ న్యూక్లియస్, లెంటిఫార్మ్ న్యూక్లియస్ మధ్యలో పాస్ అవుతున్నాయో పైకి వెళ్ళిన తర్వాత దే విల్ స్ప్రెడ్ అవుట్ వైడ్లీ. సో దిస్ పార్ట్ ఈస్ కాల్డ్ యాజ్ కరోనా రేడియేటా. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఇట్ విల్ బి కాల్డ్ యాజ్ ఇంటర్నల్ క్యాప్సూల్. ఓకే, సో టుమారో విల్ స్టడీ అబౌట్ ఇంటర్నల్ క్యాప్సూల్. రేపు టైం మనకి సెట్ అయితే మార్నింగ్ టైం ఒకసారి సురేంద్ర సార్ని అడగండి, మనకి 9:40